హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో వెరీ ఇంట్రెస్టింగ్గా ఈరోజు హెవీగా సెల్లింగ్ జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో 520 పాయింట్లు పడిపోయింది. ఇది ఈ మధ్య కాలంలో అయితే చాలా పెద్ద సెల్లింగ్. సో డెఫినెట్గా సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ అవుతుందేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఓకే, ఎనీ హౌ లెట్స్ డిస్కస్ అబౌట్ విక్స్ మనం చూస్తే డైలీ టైం ఫ్రేమ్లో అండ్ లెట్ మీ రీసెట్. కొద్దిగా విక్స్ రైజ్ అవుతుంది ఫ్రెండ్స్. మనం విక్స్ కానీ రైజ్ అవుతుందంటే ఒక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. విక్స్ రైజ్ అవుతుందంటే అన్సర్టనిటీ మార్కెట్లో పెరుగుతుంది, పెద్ద పెద్ద వొలటైలిటీ ఉండే అవకాశం ఉంది, వెరీ సింపుల్గా. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఈ యొక్క ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆప్షన్స్ ఇన్ఫ్లేట్ అవుతాయి అన్నమాట. అంటే ఉండాల్సిన దానికంటే కూడా కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంటుంది ఆప్షన్ ప్రీమియమ్స్. ఇక డౌ జోన్స్ యూఎస్కి సంబంధించిన మార్కెట్స్ అనేది మనం ఒకసారి చూసుకున్నట్టే చూడండి. యుఎస్ మార్కెట్స్ ఇక్కడ టాప్ క్రియేట్ చేసినాయి కదా, దాని తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ మళ్ళీ డౌన్ సైడ్ మళ్ళీ ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యి ఫాస్ట్గా ప్రీవియస్ సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చినాయి. అండ్ మళ్ళీ ఒకసారి రిట్రేస్మెంట్ అనేది తీసుకుంది. అండ్ స్మాల్ సప్లై జోన్ ఇక్కడ కనిపిస్తుంది. అంటే రెసిస్టెన్స్ ఏమి లేదు, ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నారు. సో డిస్ట్రిబ్యూషన్ లాగా అనిపిస్తుంది. సో చూడాలి, కొద్ది కన్సోలిడేషన్ తర్వాత మళ్ళీ డౌన్ ట్రెండ్ తీసుకుందంటే ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఎలా ఉంటుంది, మనకి డ్రాప్ అయింది, రిట్రేస్ అయింది, డ్రాప్ అయింది, మేబీ ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకుని మళ్ళీ ఈ యొక్క ప్రీవియస్గా ఏదైతే లో ఉందో ఆ లోని బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తుంది అనమాట. సో ఈ పాయింట్ వచ్చినప్పుడు మనం ఇన్స్టెడ్ బై చేయటం కంటే కూడా రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ఏంటంటే మనం సెల్లింగ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఎనీహౌ డౌ జోన్స్ ప్రస్తుతం మనం కన్నా ట్రాక్ చేస్తున్నట్టయితే 150 పాయింట్స్ నెగిటివ్గా కనిపిస్తుంది. సో వీక్గా ఉందని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ ఇంత స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇమీడియట్గా ఇండెసిషన్ క్యాండిల్, దాని తర్వాత సెల్లింగ్ ఫాలో అప్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇక ఫిన్ నిఫ్టీ అనేది చూద్దాం డైలీ టైం ఫ్రేమ్లో ఎలా ఉందని చెప్పేసి. సో కొద్దిగా స్లోగా ఉంది ట్రేడింగ్ వ్యూ, ఎందుకో మీకు అలాగే ఉందా? ఇట్స్ టేకింగ్ లైట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సేమ్ ఇది కూడా డౌన్ ట్రెండ్ లాగే అనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, డ్రాప్ అయింది, డబుల్ టాప్ క్రియేట్ అయింది, ఇక్కడ డ్రాప్ అయింది, ఒక బౌన్స్ అయింది బాగానే. బట్ ఇక్కడ మనకంతా ఇండెసిషన్ అండ్ ప్రస్తుతం ఏంటంటే స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ అనమాట. సో సిగ్నిఫికెంట్ సెల్లింగ్ క్యాండిల్ ఇది. ప్రాబబ్లీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తున్నాం చూడండి రీసెంట్గా ఏదైతే. ఈ ట్రెండ్ లైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ట్రెండ్ లైన్ అట్లీస్ట్ టెస్ట్ చేసే స్కోప్ అయితే ఉంది డౌన్ సైడ్. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే వెరీ బిగ్ క్యాండిల్ అనేది రావడం జరిగింది కాబట్టి. అండ్ ఈ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్అవుట్ అయితే మనకి సిగ్నిఫికెంట్ సెంటిమెంట్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఎనీహౌ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనం డ్రా చేసుకుందాం. అండ్ ఈ జోన్స్ అయితే డిలీట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇవి ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి కొద్దిగా కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అవుతుంది. అండ్ ట్రెండ్ లైన్ కూడా డిలీట్ చేస్తున్నాను. సింపుల్గా సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ మాత్రమే మనం ప్లాన్ చేసుకుందాం. అయితే ఇక్కడ టెక్నికల్గా ఇది మనకి ఉన్న సపోర్ట్ అనమాట 19,534. అండ్ రెసిస్టెన్స్ అయితే ఇక దగ్గరలో ఇది పెట్టుకోవచ్చు మనం. ఓకేనా? ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఫిన్ నిఫ్టీ వీక్లీ రైట్, మనం చూస్తే 19,900 సిగ్నిఫికెంట్గా సెల్ చేశారు. 19,900 ఈ లెవెల్ అనమాట. దాని తర్వాత దగ్గరకు వచ్చారు ఫ్రెండ్స్, గమనించండి, దగ్గరకు వచ్చారు. ఎక్కడ 19,850, 800. ప్రస్తుతం వీక్గా ఉంది కాబట్టి మనం 19,800 దాకా వెళ్ళిపోదాం. 19,800 లెవెల్ అనేది మనకి రెసిస్టెన్స్ లెవెల్. సపోర్ట్ విషయానికి వస్తే సిగ్నిఫికెంట్గా 19,500 దగ్గర మాత్రమే కనిపిస్తుంది. చాలా దూరం వెళ్ళిపోయారు, 19,500. ఓకే, సో ప్రస్తుతానికి మనకున్న లెవెల్స్ వస్తే 19,800 అండ్ 19,733. ఇది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. సపోర్ట్ విషయానికి వస్తే 19,534, 19,500. మనం చూస్తుంది ఫిన్ నిఫ్టీ అనమాట. ఇవి ఇంపార్టెంట్ లెవెల్స్. ఇక మిడ్ క్యాప్ విషయానికి వస్తే దీంట్లో కూడా మనం డిమాండ్ జోన్స్ అనేది డిలీట్ చేస్తున్నాను. ఓకే, అండ్ రెసిస్టెన్స్ ఇక్కడ మార్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇది రెసిస్టెన్స్ ఇమీడియట్గా. అండ్ సపోర్ట్ విషయానికి వస్తే బిగ్గర్ పిక్చర్లో అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే ఈ పాయింట్ దగ్గర ప్రైస్ యాక్టివిటీ అనేది సిగ్నిఫికెంట్గా ఉంది కాబట్టి దీన్ని మనం సపోర్ట్ లాగా కన్సిడర్ చేద్దాం. సో మిడ్ క్యాప్ వీక్లీ
అప్డేట్ అవుతుందా మిడ్ క్యాప్ వీక్లీ? దీంట్లో మనం చూస్తే చూడండి, అగ్రెసివ్గా 9100 కాలు, 9200 అయితే సిగ్నిఫికెంట్గా రాశారు, ఇక్కడే ఉంది. అండ్ 9000 దగ్గర కొద్దిగా సపోర్ట్ కనిపిస్తుంది. ఈ కిందకి వెళ్ళారనమాట, కొద్దిగా 9000 దాకా వెళ్ళారు, అది కూడా అంత అగ్రెసివ్గా కనిపించట్లేదు. సో ప్రస్తుతానికి మనకున్న లెవెల్స్ 9200, 9136, ఇది వచ్చేసరికి రెసిస్టెన్స్. అదేవిధంగా 9000 లెవెల్ అనేది మనకి సిగ్నిఫికెంట్ సపోర్ట్ లెవెల్, ఇది నిఫ్టీ మిడ్ క్యాప్లో. ఇక నిఫ్టీ విషయానికి వస్తే ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది డౌన్ సైడ్, అండ్ అక్కడి నుంచి కూడా కొద్దిగా సిగ్నిఫికెంట్గా ర్యాలీ అయితే డౌన్ సైడ్ రావడం అనేది జరిగింది. ఒకసారి 5 మినిట్స్లో చూద్దాం. ఇది ప్రీవియస్గా మనం డ్రా చేసుకున్నది, ఇక్కడ నుంచి ఈ పాయింట్కి కనెక్ట్ చేస్తూ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, అక్కడ నుంచి సిగ్నిఫికెంట్ ఫాల్ వచ్చింది. అండ్ ప్రీవియస్గా స్ట్రక్చరల్గా ఏదైతే సపోర్ట్ ఉందో అక్కడ నుంచి బౌన్స్ అయింది, మళ్ళీ కిందకి రావడం అనేది జరిగింది. మార్కెట్ ఓవరాల్గా స్ట్రాంగ్ ఫోర్స్తో కిందకి వెళ్తుందన్నమాట. ఎనీహౌ ట్రెండ్ లైన్ అయితే ప్రస్తుతం డిలీట్ చేస్తున్నాను, ఇవన్నీ ఉంటే కూడా ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంటుంది మనకి. సింపుల్గా వెళ్దాం అండ్ నిఫ్టీ వీక్లీ అనేది చెక్ చేద్దాం. నిఫ్టీ వీక్లీ చూస్తే రేపు ఎక్స్పైరీ ఉంది, అండ్ కాల్స్ అయితే 19,800 దగ్గర అగ్రెసివ్గా సెల్ చేశారు. 19,800 తర్వాత సంగతి తర్వాత అన్నట్టు, ఇక రేపటి రోజు లేదు అన్నట్టు సెల్ చేశారు. చూడండి ఎంత పెద్ద టవర్ ఉందో, 19,800. కొద్దిగా సపోర్ట్ 19,600, అది కూడా ఎక్స్పైరీ దగ్గర ఉంది కాబట్టి కొద్దిగా రిస్క్ చేశారు, ఎందుకంటే ప్రీమియమ్స్ తక్కువ ఉంటాయి కదా ఓటీఎంస్లో, అందుకని కొద్దిగా దగ్గరకు వచ్చారు. ఓకే, ఎనీహౌ దూరంగానే ఉన్నారు. ఇక్కడ మనం సిగ్నిఫికెంట్ సపోర్ట్ అనేది ఈ పాయింట్ దగ్గర పెట్టుకుందాం, ఓకేనా. అండ్ రెసిస్టెన్స్ అయితే ప్రీవియస్ రెసిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం. 19,852, 19,800 మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్. 19,632, 19,600 మనకున్న సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీలో. ఎక్స్పైరీ ఉంది కదా ఫ్రెండ్స్ రేపు, అందుకని ఏంటంటే కొద్దిగా అగ్రెసివ్గా సెల్లింగ్ అనేది కనిపిస్తుంది. ఎస్పెషల్లీ కాల్ సైడ్ అయితే ఓటీఎంస్ సెల్ చేసేసారు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్రీవియస్గా మనం సపోర్ట్ అని డ్రా చేసుకున్నాం కదా, అక్కడ నుంచి బౌన్స్ అయితే తీసుకుంది, కానీ మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ అదే లెవెల్ టెస్ట్ చేసి ఇక్కడ ఎక్కడా కూడా ఏంటంటే 44,200 దగ్గర రెస్పెక్ట్ కూడా చేయలేదు. సో ఎక్స్పైర్ అయితే ఈ యొక్క రౌండ్ నెంబర్ ఏది 900, 43,900 దగ్గర అయితే క్లోజ్ చేశారు. ఇక రెసిస్టెన్స్ విషయానికి వస్తే ఇదైతే ప్రస్తుతానికి ఇది మార్క్ చేసుకుందాం, ఓకేనా. సపోర్ట్ ఇది కూడా కొంచెం తేడాగానే ఉంది, ఎందుకంటే డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే ఒకసారి చూడండి. డైలీ టైం ఫ్రేమ్లో మనకి ఈ లెవెల్ దగ్గర ఏంటంటే కన్సోలిడేషన్ తీసుకున్నారు, టెంపరీ బాటమ్ లాగా. బట్ ఇండికేషన్ సిగ్నిఫికెంట్ సెల్లింగ్ ఫాలో అప్ క్యాండిల్, ఇది మారుబోజు క్యాండిల్, ఓకే గుర్తుపెట్టుకోండి. వెరీ సిగ్నిఫికెంట్ సెల్ ఆఫ్ జరిగింది అక్కడ. సో మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒకసారి ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో బ్యాంక్ నిఫ్టీ అయితే వీక్గానే కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ప్రాబబ్లీ ఏంటంటే ఫాలో అప్ అనేది డౌన్ సైడ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ట్రెండ్ లైన్ డిలీట్ చేస్తున్నాను నేను. సో సపోర్ట్ అయితే టెంపరీ సపోర్ట్, ఇది ఇక్కడ బాగానే ఉంది సపోర్టు, ఓకే ఫైన్. ఎందుకంటున్నానంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఏదన్నా టెంపరీ బౌన్స్ అయితే జరగవచ్చు ఈ లెవెల్ దగ్గర అనిపిస్తుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. అండ్ ఈరోజు ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీక్కి వెళ్దాం. సో 44,500 అయితే అగ్రెసివ్గా వెళ్ళిపోయారు, 44,500, 44,500. దాని తరువాత మనకి సపోర్ట్ లేదు చూడండి, ఎక్కడా కూడా పుట్ సైడ్ సెల్ చేసే ప్రయత్నం చేయలేదు. బట్ స్మాల్ సపోర్ట్ వచ్చేసరికి 43,500 దగ్గర కనిపిస్తుంది మనకి, 43,500 దగ్గర కనిపిస్తుంది, దూరంగా వెళ్ళిపోయారు. సో మనకున్న లెవెల్స్ అనేది నేను ఒకసారి నోట్ చేస్తున్నాను చూడండి. 44,500 అండ్ 44,387 మనకున్న రెసిస్టెన్స్. సపోర్ట్ అయితే గమనించాలి, ఈ లెవెల్ అనేది ప్రస్తుతం అయితే హోల్డ్ చేస్తుంది, అది బ్రేక్ అయితే మాత్రం స్ట్రాంగ్గా కిందకి వెళ్ళిపోద్ది. 43,848, దాని తర్వాత రౌండ్ నెంబరు 43,500, ఇది మనకున్న సపోర్టు బ్యాంక్ నిఫ్టీలో. ఇక గిఫ్ట్ నిఫ్టీ సిగ్నిఫికెంట్గా సెల్లింగ్ చేశారు. ఇక్కడ ఇండెసిషన్ యాక్చువల్గా ఈ మంచి బుల్లిష్ క్యాండిల్స్ రెండు కూడా, బట్ అగైన్ ఫాలో అప్ లేదు. అండ్ ఇండెసిషన్ దాని తర్వాత ఫాలో అప్. సో ప్రాబబ్లీ ఏంటంటే మనకి ఇక్కడ ఏదైతే ట్రెండ్ లైన్ కనిపిస్తుందో ట్రెండ్ లైన్ దాకా టెస్ట్ చేయొచ్చు అనుకుంటున్నాను నేను. సో ప్రస్తుతానికి మనకైతే బిగ్గర్ పిక్చర్లో ఈ ట్రెండ్ లైన్ అనేది ప్రస్తుతం ఏంటంటే మనం క్లియర్గా వాచ్ చేయాల్సిన లెవెల్. ఇక్కడ ఏదన్నా బౌన్స్ అయిందంటే మళ్ళీ వెళ్ళొచ్చు పైకి. అయితే
600 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది గిఫ్ట్ నిఫ్టీ. మన నిఫ్టీ వచ్చేసరికి 19,671. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ప్రస్తుతం అయితే గ్యాప్ డౌన్ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది మార్కెట్లో. సో ప్రాబబుల్లీ చూద్దాం, రేపు ప్రీ మార్కెట్ అనేది మ్యాక్స్ ట్రై చేస్తాను. ఓకే, సో దాంట్లో మనకు క్లారిటీ రావడం జరుగుతుంది. బిగ్గర్ పిక్చర్లో మనకి ఇదైతే నాకైతే వెరీ సిగ్నిఫికెంట్, సింపుల్గా చెప్పాలంటే మారుబోజు క్యాండిల్ అంటాం కదా, అలా అనిపిస్తుంది. ఎనీహౌ ఇక్కడ నిఫ్టీలో చూస్తే ఈ లో అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఈ లో అనేది. బట్ డయాగ్నల్గా మనం చూసుకున్నట్టయితే డయాగ్నల్గా కొద్దిగా ఈ యొక్క ఇది నిఫ్టీ 50 కదా, ఇది ట్రెండ్ లైన్ అయితే దూరంగా కనిపిస్తుంది. ఇది నిఫ్టీ 50లో. అండ్ ఇక్కడ ఏదైతే మనం మార్క్ చేసుకున్న 19,600 అనేది ఇంపార్టెంట్ లెవెల్స్. ఇక్కడ కానీ ఏదైనా సపోర్ట్ తీసుకున్నట్టు ఇది బ్రేక్ అయిందంటే మనకి ఇంకా 19,400 కానీ 350 కానీ 400 కానీ వస్తుంది అనమాట. బట్ ఎనీ హౌ ఓవరాల్గా మనకి వీక్నెస్ అయితే కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం డౌ జోన్స్ కూడా మనకి చాలా వీక్గా కనిపిస్తుంది గ్లోబల్గా. సో రేపు ప్రీ మార్కెట్లో హోప్ ఏంటంటే మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అండ్ వాయిస్ కొంచెం బాగాలేదు, ఐఎమ్ సారీ అబౌట్ దట్ వన్. అండ్ టుమారో ప్రీ మార్కెట్లో కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.